కవిత ఎపిసోడ్ పై కాంగ్రెస్ పరిశీలన. సో విషయం ఏంటంటే కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా అనేటువంటి బలమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, కవిత వెనకాల ఎవరున్నారు, కవిత వెనకాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా, లేకపోతే కవిత వెనకాల ఇంకెవరున్నారు అనేది కొన్ని చర్చలు చాలా బలంగా జరుగుతున్నాయి. రెండు రకాల చర్చలు చాలా బలంగా జరుగుతున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారనేది ఒక 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 ఆరోపణ అయితే, ఇంకొక ఆరోపణ కవిత వాళ్ళ సొంత తల్లి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందనేది ఒకటి జరుగుతోంది. సో తల్లి ఎందుకు జరుగుతూ ఉంది అంటే, ఇట్లా కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా కలిసి ఏమైనా నడిపిస్తున్నారా? ఎందుకు అంటే హరీష్ రావును బయటికి వెళ్ళగొడితే బీఆర్ఎస్ పార్టీ తమ కనుసన్నల్లో ఉంటుంది అనేది చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఇప్పుడు శరద్ పవార్ పార్టీ ఉందండి. శరద్ పవార్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత శరద్ పార్టీ వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఉండే, ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన కొత్త పార్టీ పెట్టిండు. ఆ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సక్సెస్ కాలే. ఎందుకు కాలే? శరద్ పవార్కు ఆయనకు ఉండే పార్టీ ఆయనకు ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా ఉంటుంది. ఇప్పుడు మిగతా విషయాలు అంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా మొదట స్థాపించిన పార్టీ నుంచి ఎవరైతే వారసులుగా వస్తారో ఆ పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అది 10%, 15%, లేకపోతే 20% ఒక ఓట్ బ్యాంక్ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలుగా ఎదిగి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వాళ్ళు సక్సెస్ కాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకే ఆ పార్టీనే టేక్ ఓవర్ చేసేటువంటి ప్లాన్లో ఉంటారు. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ను చూడండి, ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, దాన్ని టేక్ ఓవర్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఎన్టీఆర్ చంద్రబాబు టేక్ ఓవర్ చేయగానే అన్నా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఎవరైతే ఎన్టీఆర్ కొడుకు ఎవరైతున్నారో ఆయన పార్టీ పెట్టి జనంలోకి వెండు. ఏమైనా సక్సెస్ అయిందా? కాలేదు. లక్ష్మీపార్వతి పెట్టింది, ఏమైనా సక్సెస్ అయిందా? కాలేదు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. మేము మా ఫాదర్ పెట్టింది కదా, మేము బయట పోయి పార్టీ పెడతాం, మాకు ఆ క్రేజ్ ఉంటాయి కదా అని అనుకుంటారు. కానీ పవర్ పాలిటిక్స్లో అట్లా ఉండదు. ఒక పార్టీకి ఒక ఓటు బ్యాంక్ ఫిక్స్ అయితే అది 100% అది అట్లే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా అది కేటీఆర్ఏ టేక్ ఓవర్ చేయాలి. చేస్తే ఆ ఓటు బ్యాంక్ అనేది అట్లే ఉంటుంది ఆ పార్టీకి. ఒకవేళ హరీష్ రావు టేక్ ఓవర్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది అందరూ తెలుస్తూ ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ ఈ హరీష్ రావు టేక్ ఓవర్ చేసిండు అనుకోండి, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ టేక్ ఓవర్ చేసిండు, కేటీఆర్ ఏం చేయాలి? బయటకు పోయి పార్టీ పెట్టాలి. ఎట్లా? సొంత తండ్రి కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చి యోధుడు అని చెప్పేసి పార్టీ పెట్టాలి. సక్సెస్ రా జీరో అవుతాడు. ఒకవేళ హరీష్ రావే కేటీఆర్ఏ పార్టీ పగ్గాలు చేపట్టిండు, హరీష్ రావు బయటకు వెళ్ళగొట్టినాడు, హరీష్ రావు బయటకు వచ్చి పార్టీ పెట్టిననుకోండి, జీరో. సో సర్వైవ్ కాలేరు. సో పార్టీ నిర్మాణం ఉన్నంత వరకు పార్టీకి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంక్ ప్రకారం ఖచ్చితంగా జనాల్లో ఉండొచ్చు. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది మిత్రులారా. సో అందుకే మేబీ బీఆర్ఎస్ పార్టీ తమ కనుసన్నల్లో ఉండాలి, హరీష్ రావును బయటకు వెళ్ళగొడితే మా చేతిలో ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి కోణంలో కూడా తల్లి వేసినటువంటి స్కెచ్లో భాగంగా హరీష్ రావును బయటకు పంపడానికి కవితను బయటికి పంపించేసి ఒక అస్త్రంగా వాడుతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. ఇదొక చర్చ జరుగుతూ ఉంది. ఇదొక చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డికి కవిత వెనకాల రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పై మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం చేసే దిశగా నడిపిస్తున్నాడు ఒక వాదన జరుగుతూ ఉంది. సో ఈ రెండు రకాల వాదనలు చాలా బలంగా జరుగుతున్నాయి. సో ఇందులో దీన్ని మరి రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీ కానీ, కేంద్ర హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ కానీ, బీజేపీ హైకమాండ్ కానీ అబ్జర్వ్ చేస్తున్నాయి. అసలు ఈమె ఎజెండా ఏంది, ఈమె ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తుంది, ఈమె చేయడం వల్ల ఈమెకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంది, ఈమె ఏం చేయబోతుంది, భవిష్యత్ ప్రణాళిక ఏంది అనేది కూడా చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. విమర్శలపై సైలెంట్ గా స్టడీ, మండలిలో తగినంత సమయం కేటాయింపు, కొన్నాళ్ళుగా కవితపై విమర్శలు చేయని వైనం, కాంగ్రెస్ నడిపిస్తుందని బీఆర్ఎస్ ప్రచారం, అదేమీ పట్టించుకోకుండా పరిశీలిస్తున్న టీపీసీసీ, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఫోకస్. నిజంగానే కవిత విమర్శలు చేస్తున్నారా, పొలిటికల్ స్టంట్స్ ఉన్నాయా అంటూ చూస్తాం. ప్రశ్నించారని బయట గెంటేశారంటూ నిన్న కవిత కంటదడి పెట్టినట్టు విషయం. కవిత పద్ధతి మార్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఉమెన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ పెట్టి చెప్పడం జరిగింది. కవిత ఇష్యూను గమనిస్తున్నామంటూ ఆమె ప్రతి మాట సభలో రికార్డ్ అయింది. నిబంధనల ప్రకారమే చర్చలు సాగుతాయి. ఆ సభకు ఎందుకు రావడం లేదో బీఆర్ఎస్ చెప్పాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ చూస్తాం. కేఏ పాల్ పార్టీ పెట్టి ఏం చేశారు అంటూ కవిత ఆరోపణలు విచారణ చేయించాలి, ఆమె తప్పు చేశారు అందుకే జైలుకు వెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ చూస్తాను. సో నేను ఒకటే అడుగుతాను, మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నారు సార్, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం కాదనుకోండి, మరి మీరైనా కానీ సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, మెగా కృష్ణారెడ్డికి 1,06,000 కోట్ల 60,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి దాని మీద విచారణ ఏం చేద్దాం అవుతుంది మీతోటి కాదు. అందరూ ఒకటే,
పైసల విషయానికి వచ్చేసరికి దందాల విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటైతారు. ఇవన్నీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప వేరే ఏమి ఉండదు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇది పరిస్థితి.